క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రేమ వందనాలు. మనం కూడి వచ్చే ఈ 3 దినాలు ప్రభు చిత్తాన్ని బట్టి తిమోతి మొదటి పత్రికలో నుండి ధ్యానాలు మనం వినబోతా ఉన్నాం. అది ముందే పాంప్లెట్లో మనకి అనౌన్స్ చేస్తూ వచ్చారు. పౌలు పత్రికలు మనం అర్థం చేసుకోవడానికి కొత్త నిబంధనలో ఉన్న పుస్తకాలను గురించి కొద్దిగా ఆలోచన చేయాలి మనం. పౌలు ఆయన రక్షించబడిన తరువాత అంతియోకియ సంఘానికి ఆయన చేరిన తర్వాత ప్రభు అక్కడి నుండి సువార్త పని కొరకై ఆయన ప్రత్యేకపరిచాడు. ఆయన సుమారుగా 4 యాత్రలు ఆయన చేశాడు. ప్రతి యాత్ర ముగిసిన తర్వాత ఆయన పత్రికలు రాసేవాడు. సంఘాలకి వారు సువార్త విని సమకూర్చబడి ప్రభు నామమున కూడుకుంటూ ఉంటుండగా వారి క్షేమార్థమై పౌలు పత్రికలు రాశాడు. పౌలు పత్రికలన్నీ గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా మొదటి యాత్ర ముగిసిన తర్వాత ఆయన ఒక పత్రిక రాశాడు. అవన్నీ మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదట పద్ధతిని మనం గుర్తుపెట్టుకుందాం. రెండవ యాత్ర ముగిసిన తర్వాత 2 పత్రికలు రాశాడు. మూడవ యాత్ర ముగిసిన తర్వాత 3 పత్రికలు రాశాడు. 4వ యాత్ర ముగిసిన తర్వాత 4 పత్రికలు రాశాడు. ఆయన చెరసాల్లో వేయబడ్డాడు. అక్కడి నుండి అంటే గృహ నిర్బంధం, చెరసాల నుండి ఆయన 3 పత్రికలు రాశాడు. మరలా చెప్తాను. మొదటి యాత్ర ముగిశాక ఎన్ని? 1. రెండవ యాత్ర ముగిశాక 2. మూడవ యాత్ర ముగిశాక 3. 4వ యాత్ర ముగిశాక చెరసాల్లో వేయబడ్డాక ఇంకెన్ని? 3. 4 నుంచి మళ్ళీ రివర్స్ ఆలోచన చేయండి. ఇంకెన్ని రాశాడు? క్లుప్తంగా జస్ట్ 1 or 2 మినిట్స్లో మీకు అవి నా క్లాసెస్ కాబట్టి మీరు రాసుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. మొదటి యాత్ర ముగిశాడు. మొదటి యాత్ర అంతియోకియా, సిరియాలో ఉన్న అంతియోకియా నుంచి లుస్త్రా, దెర్బే, ఈకొనియా, ఇదంతా ఆయన మొదటి యాత్ర. అపోస్తలుడైన పౌలు తిమోతిని ఆయన అక్కడే కలిశాడు. మొదటి యాత్రలోనే ఆయన మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రాంతంలో ఉన్న తిమోతిని మనం చూస్తూ ఉన్నాం. మొదటి యాత్ర అయిన తర్వాత ఆయన గలతీ పత్రిక రాశాడు. పౌలు రాసిన పత్రికల్లో మనకి రోమా పత్రిక మొదట కనబడుతుంది బైబిల్లో. కానీ ఆయన రాసిన పత్రికల్లో మొదటి పత్రిక ఏంటంటే గలతీ పత్రిక. ఎందుకు గలతీ పెట్టకుండా రోమా పత్రిక పెట్టారు బైబిల్లో అని అంటే, అవి కాలక్రమంలో అమర్చబడిన పత్రికలు కాదు, కానీ అవి ఎంత పెద్దగా ఉన్నాయి అనే దాన్ని బట్టి అమర్చిన పత్రికలు. మొదట పెద్ద పత్రికను అమర్చారు. నెమ్మదిగా దాని సైజ్, పత్రికల సైజు తగ్గే కొలది అట్లాగా చివరికి యోధా పత్రిక, యోహాను 3వ పత్రిక, యోహాను 2వ పత్రిక అవి ఎలా ఉంటాయి? పెద్దగా ఉంటాయి, చిన్నగా ఉంటాయా? చిన్నగా ఉంటాయి. మొదటి పత్రిక చూడండి, రోమా పత్రిక ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 16 అధ్యాయాలు ఉన్నాయి. కొరింథీ మొదటి పత్రిక చూడండి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? అందుకని బైబిల్లో పత్రికలు పేర్చబడిన క్రమాన్ని కనుక మనం చూస్తే అవి పెద్దగా ఉన్నటువంటి పత్రికలతో ప్రారంభించి నెమ్మదిగా ఎక్కడికి వెళ్ళారు? చిన్నగా ఉన్నటువంటి పత్రికల్లోనికి వెళ్ళారు. ఇలాగున బైబిల్ సమకూర్చబడింది అని మనం చూస్తున్నాం. పౌలు తన మొదటి యాత్ర చేసిన తర్వాత ఆయన రాసిన మొదటి పత్రిక ఏ పత్రిక? గలతీ పత్రిక. తర్వాత రెండవ యాత్ర ముగిసిన తర్వాత లేదా దాని చివరిలో 2 పత్రికలు రాశాడు. ఏంటంటే అవి తెస్సలోనికైలకు రాయబడిన 1వ పత్రిక, 2వ పత్రిక. అట్లా మీరు గుర్తుపెట్టుకోగలరు. పౌలు అనుభవం పెరిగే కొలది ఆయన ప్రత్యక్షతలో ఉన్న మార్పును కూడా మనం చూస్తూ ఉంటాం. పౌలు ఎంత దీనుడవుతున్నాడో, తాను వాక్యాన్ని ఎంతగా గ్రహించాడో, తన అనుభవంతో పాటు తన గ్రహింపు మారినట్లుగా మనం చూస్తాం. 3వ యాత్రలో ఆయన రాసిన 3 పత్రికలు రోమాపత్రిక,
కొరింథీ 1-2 పత్రికలు, రోమీయులకు రాయబడిన పత్రిక, దాదాపుగా పెద్ద పత్రికలన్నీ ఆ 3వ యాత్ర చివరిలో ఆయన రాసినట్లుగా చూస్తాం. ఇక 4వ యాత్ర చివరిలో వాటిని ఏమంటారంటే చరపత్రికలు అని అంటాం. పౌల్ని గృహ నిర్బంధంలో ఉంచారు, అరెస్టు చేశారు, త్రోయలో అరెస్టు చేశారు, రోముకు తీసుకుని వెళ్ళారు. అక్కడ ఆయన్ని గృహ నిర్బంధంలో పెట్టారు. పౌలు యాత్రలన్నీ ఆగిపోయాయి. గృహ నిర్బంధంలో పెట్టాక 4 పత్రికలు రాశాడు. ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలసై పత్రిక, ఫిలెమోను పత్రిక. వీటిని చరపత్రికలు అని అంటారు. ఏ యాత్ర లేదు, ఏ ప్రకటన లేదు, గృహ నిర్బంధంలో ఉండి ఆయన చేసిన పత్రికలు. ఇక చివరిగా ఆయన్ని చెరసాల్లో వేశారు. ఆయన మీద తప్పుడు నేరాన్ని మోపారు, చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసినప్పుడు ఆయన రాసినటువంటి 3 పత్రికలు, తిమోతి మొదటి పత్రిక, తర్వాత తీతు పత్రిక, ఆఖరున తిమోతి 2వ పత్రిక రాసినట్లుగా మనం గమనిస్తాం. పౌల్ని ఎందుకు చెరసాల్లో వేశారు? ఎందుకు పౌల్ని శిక్షించి చంపారు? పౌలు మీద ఒక నేరాన్ని మోపారు. ప్రభువు పౌలుకు చెప్పాడు, పౌలు, సంఘము అంటే ఏమిటంటే యూదులు వారితో పాటు అన్యులు కూడా సమానమైన వారసులు. సిలువ యూదులను అన్యులను ఏం చేసింది? ఏకం చేసింది. ఇది చెప్పినందుకు పౌలు ప్రాణాలు అర్పించాల్సి వచ్చింది. యూదులు ఆయన మీద కేసు వేశారు, మా దేవాలయాన్ని అపవిత్రపరుస్తున్నాడు, యూదులతో పాటు అన్యులు సమానం అని చెప్తున్నాడు అని వారు ఫిర్యాదు చేశారు. పౌలు ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్తున్నా అక్కడికి జనాన్ని పంపించి ఆయనకి వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చారు. పౌలు పని అంతటికి నష్టాన్ని కలిగించారు. సువార్త సాఫీగా జరగకుండా చెయ్యాలి అని వారి యొక్క అభిప్రాయం. తెసలోనికే వెళ్ళారా, బెరయా వెళ్ళారా, తర్వాత ఇంకా ఆ ప్రాంతాలన్నిటిలో కూడా సారికి పౌలుకి కష్టాన్ని కలిగించేవారు. అంతిమంగా పౌలు దేవాలయాన్ని పాడు చేస్తున్నాడు అని, యూదుల దగ్గరికి అన్యులను తీసుకొస్తున్నాడు అని అపోస్తుల కార్యాలు 23లో మనం చూస్తాం. వాళ్ళు ఎంత అభిప్రాయాన్ని కలిగి ఉన్నారంటే పౌలు పట్ల, ఇతడు భూమి మీద బ్రతకడానికి వీలు లేదు అని చెప్పారు. ఎంతగా పౌలు మీద వారు కష్టాన్ని పెంచుకున్నారు. ఇవన్నీ ఎరిగిన పౌలు వారి మీద ఏమాత్రం కూడా ద్వేషాన్ని పెంచుకోక, రోమాపత్రికలో వారి వైఖరిని మనం చూస్తాం. రోమాపత్రికలో పౌలు ఆ సహోదరుల కొరకు ఎంత దుఃఖాన్ని కలిగి ఉన్నాడో చెప్తున్నాడు. యూదులు కూడా రక్షించబడాలని మానని వేదన ఆయన కలిగి ఉన్నాడు అని చెప్తున్నాడు. కానీ వారు మాత్రం పౌలుని కష్టపెట్టారు. పౌలు మీద తప్పుడు ఫిర్యాదు చేశారు, తప్పుడు సాక్ష్యాన్ని మోపారు. రోమా చక్రవర్తి నీరో కాలంలో పౌలు శిరశ్ఛేదన చేయబడ్డాడు. సువార్త కొరకై ప్రాణాలు అర్పించినటువంటి పౌలు ఫిలిప్పీ పత్రికలో చెప్తున్నాడు, నేను విశ్వాసయాగములో పానార్పణంగా పోయబడ్డాను, దేవునిని మహిమపరచుట. పౌలు ప్రభు కొరకై ప్రాణం పెట్టడానికి సంతోషంగా వెళ్ళిపోయాడు. తప్పించుకోలేదు, పారిపోలేదు, మధ్యలో వేరే ఆలోచన రాలేదు. ఏ కన్సిస్టెంట్ లైఫ్. ఆఖరి వరకు స్థిరంగా ఉన్న పౌలును మనం చూస్తూ ఉన్నాం. అందుకనే 2వ పత్రికలో చెప్పాడు, విశ్వాసమును ఏం చేశాను? కాపాడుకున్నాను. ఒకటే విశ్వాసం. శోధనలు, సమస్యలు, ఇరుకులు, తర్వాత నిందలు వచ్చినప్పుడు ఆయన విశ్వాసములో మార్పు రాలేదు. అంతగా ఆయన ఒప్పించబడ్డాడు.
ఆ విశ్వాసాన్ని కొనసాగించడానికి కావాల్సిన మనస్సాక్షిని ఆయన మెయింటైన్ చేశాడు. పౌలు చెరసాల్లో, అంటే ఇది హౌస్ అరెస్ట్. తిమోతి పత్రిక 1వ అధ్యాయం 2వ పత్రికలోనికి వచ్చేస్తే ఆయన చెరసాల్లో ఉన్నాడు. దాదాపుగా ఆయన జీవితంలో చివరి పత్రికలు అని మనం గమనించాలి. ఈ చివరి పత్రికల్లో పౌలు తిమోతికి 2 ప్రాముఖ్యమైన సంగతులు చెప్తున్నాడు. 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. రక్షించబడిన ప్రతి బిడ్డ నుండి ఆయన కోరుతున్న 2 ప్రాముఖ్యమైన సంగతులు. నంబర్ 1, మనుషులందరూ ఏమవ్వాలట? రక్షణ పొందాలి. యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచాలి, పాప క్షమాపణ పొందాలి, అగ్నిగుండము తప్పించుకోవాలి, నిత్య జీవము పొందాలి. ఇది మొదటి ఆశ, దేవుని ఆశ. 2వది, రక్షించబడి అక్కడే ఆగిపోకండి. రక్షించబడిన వారి నుంచి ఆయన 2వ స్థాయి ఆశిస్తున్నాడు. ఏంటది? అందరికీ సత్యమును గూర్చిన ఏముండాలి? అనుభవ జ్ఞానం. ప్రభు మన నుండి ఆశిస్తున్న 2 ఘనమైన సంగతులు. ఎవడు నశించుట ఆయనకి ఇష్టము లేదు అని చెప్పాడు. అందరూ అంతటేమవ్వాలి? మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ సభలు, ఈ సంఘము, ఈ ధనము, ఈ సువార్థికులు, ఈ ప్రయాస, ఈ పరిచర్య, మనమందరం కూడి వచ్చుట, వీటన్నిటి నుండి ఆయన మనకు బోధిస్తున్నది ఏంటంటే మనుషులందరూ ఏమవ్వాలి? రక్షణ పొందాలి. ఈ మీటింగ్లో ఉన్న అందరూ రక్షించబడ్డారా? దేవాతి దేవుడు ఆయన మన నుండి ఆయన ఆశిస్తున్నాడు. మనుషులందరూ రక్షణ పొందాలి. అక్కడతో మీరు సరిపెట్టుకోకండి అని చెప్తూ 2వది ఆయన చెప్తున్నాడు, రక్షణ పొందడం మాత్రమే కాదు, సత్యమును గురించిన ఏ జ్ఞానం? అనుభవ జ్ఞానం. అందుకే సంఘ కూడికలకు మనం వస్తున్నాం, సహవాసం చేస్తున్నాం. ఏమైతే నమ్ముతున్నామో అది మన అనుభవంలో జ్ఞానముగా కనపడాలి అని ఆయన చెప్తున్నాడు. ఓ ప్రశ్న అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. యేసు ప్రభువును గురించిన సంగతులు తెలుసుకోవడం లేదా ప్రభువునే తెలుసుకోవడం తేడా ఉందా లేదా? ఉందా? ఏంటి తేడా? నేనే చెప్తాను, ఇబ్బంది పెట్టను. ప్రభువును గూర్చి అంటే ఎవరో చెప్తారు, మనం వింటాం, అంతవరకే. అవి మన అనుభవంలో దాన్ని ఏమంటారంటే ప్రభువుని గూర్చి. ప్రభువును గూర్చి తెలుసుకోవడం కాదు. మనం ఎవరిని తెలుసుకున్నాం? ప్రభువునే. చాలా దగ్గర సంబంధం. అదే ఇక్కడ చెప్తున్నాడు. అందుకని ఏమన్నాడు ఇక్కడ? ఏ జ్ఞానం అన్నాడు? అనుభవ జ్ఞానము. మనందరికీ ప్రభువుని గురించి తెలుసు. ఆయన బేత్లెహేములో పుట్టాడు, నజరేతులో కాపురం నివసించాడు, కపెర్నౌములో కాపురం ఉన్నాడు, యెరూషలేములో సిలువ. ఇవన్నీ ఏంటి? ఆయన గూర్చి. ఇప్పుడు ఆయన నా కొరకై ఇవన్నీ చేశాడని పాపక్షమాపణ పొంది ఆ ప్రియ ప్రభువుని నేను ప్రేమిస్తుంటుండగా దినము ప్రభువును గూర్చి కాదు, ప్రభువుని ఏం చేస్తున్నానో తెలుసుకుంటున్నాను. ప్రభువుని ఎరుగుట అనుభవ జ్ఞానము అన్నారు. అనుభవ జ్ఞానము అంటే ఎపిగ్నోసిస్. మనము ఎరిగిన సంగతులు అవి మన అనుభవములో ఉండాలి. ఆయన ప్రేమ కలిగిన వాడు అని విన్నాం. అదే ప్రేమ చేత మనం నడిపించబడుతుంటే ఏ జ్ఞానం అన్నారు? దాన్ని అనుభవ జ్ఞానం. ఆయన సాత్వికుడు అని విన్నాం. అదే సాత్వికాన్ని మనం అనుసరిస్తుంటే ఏ జ్ఞానం అన్నారు? అనుభవ జ్ఞానం. ఆయన క్షమ కలిగిన వాడు, ఆయన దీనుడు అని మనం వింటూ ఉన్నాం. అవన్నీ మనలో కనబడుతున్నప్పుడు అది ఏ జ్ఞానమైంది? అనుభవ. ఇది తిమోతి, ఇదిగో ఈ 2 సంగతులు ప్రజల నుండి ప్రభు కోరుతున్నాడు అని అడుగుతున్నాడు.
నంబర్ 1, అందరూ ఏమవ్వాలి? రక్షణ పొందాలి. రెండవది, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. చాలా సంగతులు మనం వింటూ ఉంటాం కానీ వాటిని అనుభవంలోనికి తెచ్చుకోం. చాలా విచారం. ఎన్నో విని అనుభవంలోనికి తెచ్చుకోకపోతే మనకు మనమే నష్టం చేసుకుంటున్నాం. దేవుని దివ్యమైన వాక్కులు, దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత, ఆయన స్వభావం మన అనుభవంలోనికి రావాలి అని ప్రభువు ఆశిస్తున్నాడు. ఈ బైబిల్ తరగతుల్లో సంగతులు రాసుకొని కూర్చుకోవడం కాదు, కానీ మనం ఆశిస్తున్నది ఏంటంటే ఈ సంగతులన్నీ ఎక్కడ కనపడాలి? మన యొక్క అనుభవంలో అందుకే ఈ బైబిల్ తరగతులు ఈ 3 దినాలు మరి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రభువా, ఈ 3 దినాలు నీ దాసులు నిలబడి సంగతులు వివరిస్తూ ఉంటుండగా ఆ సంగతులు నా అనుభవంలో తీసుకునిరా అని మనం ఏం చేయాలి? ప్రార్థనతో వినాలి, జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి. లేకపోతే ఎన్ని తరగతులైనా ఎన్ని క్లాసులైనా అలా వచ్చి వెళ్ళిపోతామే తప్ప ఎలాంటి మార్పు ఉండదు. తర్వాత ఇంకొకటి, కేవలం సంగతులు వింటా ఉంటే ఒక రోజున నాకు సంగతులు తెలుసు అనే గర్వం వస్తుంది. దానిలో మనల్ని మనం కోల్పోతాం. ఏ సంగతులు వింటున్నామో అవి మన యొక్క అనుభవంలోనికి రావాలి. తిమోతి పత్రికను మనం తెలుస్తున్నాం. చూడండి, ఇది ఉపోద్ఘాతం. మొదటిది, మనుషులందరూ రక్షణ పొందాలి. రక్షించబడిన వాళ్ళు ఏం పొందాలి? అనుభవ జ్ఞానం. ఈ రెండింటికి తేడా సంఘము గ్రహించాలి అని మనవి చేస్తున్నాను. రైట్. ఇక పత్రిక విభజన చూసాం, ఉపోద్ఘాతాన్ని మనం చూసాం. తర్వాత ఈ పత్రికను 3వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. చూడండి, ఈ పత్రిక యొక్క కీలకమైనటువంటి వచనం ఇది. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తించవలెనో, అది ముఖ్యమైనది. ఎక్కడ? సంఘములో. ఏ సంఘం? ఆ సంఘం జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తించాలో దానికి నేను ఒక పేరు పెట్టుకున్నాను, సంఘములో క్రమము. ఈ 3 దినాలు సంఘములో ఏ ఏ క్రమాలు ఉన్నాయో మొదటి పత్రిక ఆధారంగా మనం చూడబోతా ఉన్నాం. ద ఆర్డర్ ఆఫ్ ద అసెంబ్లీ, ద డెకారం ఆఫ్ ద అసెంబ్లీ, మర్యాద, క్రమము. బయట రకరకాల పూజలు చేసే స్థలాలు ఉంటాయి. వాటికి ఎలాంటి క్రమము ఉండదు. వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు. ఎలా జీవించినా దానిలో వాళ్ళు ఏం చేయొచ్చు? పాల్గొవచ్చు. అది అక్రమం. కానీ ఇది ఎవరిది సంఘం? జీవము గల. కాబట్టి ఆ సంఘానికి ఆయన తన క్రమాన్ని పెట్టుకున్నాడు. ఆయన ఏం చేసినా కానీ క్రమంగానే చేస్తాడు. సంఘ క్రమాలు అర్థం కావాలి అంటే మన దేవుడు ఎంత క్రమమైన వాడో అర్థం కావాలి. అప్పుడే ఈ క్రమాల పట్ల మనం ఆసక్తి కలిగి ఉంటాం. లేకపోతే వెళ్తాం వస్తాం, మిగతా ప్రదేశాలు ఎలా ఉందో అలాగే కొనసాగిస్తాం. చాలాసార్లు మనం నిర్లక్ష్యంగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆ జీవము గల దేవుడు క్రమమును ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం గ్రహించాం. ఈ ఉదయకాలపు వేళ కొన్ని వచనాలలో మనం చదువుకుంటూ వెళ్తాం. మన ప్రభు క్రమాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్తున్నాడు. దయచేసి తిరుద్దామా? పాత నిబంధన గ్రంథంలో నుండి మనం చూస్తూ ఉంటే చూడండి, సృష్టి క్రమాన్ని మీరు చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం. ఆయన ప్రతి దాన్ని ఎలా చేస్తున్నాడు? క్రమముగా చేస్తున్నాడు. 6వ రోజున ఎవరు సృష్టించాడు? 6వ రోజున ఎవరు సృష్టించాడండి? ఆదామును సృష్టించాడు. ఒకవేళ ఆదామునే 1వ రోజు సృష్టించాడు అనుకోండి,
ఎక్కడ ఉండాలి ఆదాము? నీళ్ళలో ఉంటాడా, నేల మీద ఉంటాడా? ఒకటో రోజున నీళ్లు నేల ఎలా ఉన్నాయి? కలిసి ఉన్నాయి. కాబట్టి ఒకటో రోజున ఆదాము చేస్తే బతకడు, మునిగిపోతాడు కదా. తర్వాత పోనీ రెండో రోజు చేసాడు అనుకుందాం, అప్పటికి నీళ్ళు ఏమయ్యాయి? మీది జలాలు కింది జలాలుగా సెపరేట్ అయ్యింది, 6 నెల వచ్చింది. పోన్లే నిలబడ్డాడు అని అందాం. మరి మొక్కలు చెట్లు ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? మూడో రోజున వచ్చాయి. సరే, ఎన్నో రోజున వచ్చాయి? మరి ఏం చేస్తాడు? రెండో రోజున వచ్చేస్తే ఆకలితోటి బాధపడతాడు, అవునా కదా? చూడండి, దేవుని జ్ఞానం వాటిని అన్నిటినీ చేసి, అంటే దేవుని సృష్టిలోనే మనం ఏం చూస్తూ ఉన్నాం? క్రమాన్ని. అమ్మా అందరూ అంటారా? ఏం చూస్తూ ఉన్నాం మనం? క్రమాన్ని చూస్తున్నాం. ఆయన సృష్టి దేంతో కూడింది? క్రమముతో ఉన్నటువంటిది అని మనం గ్రహిస్తూ ఉన్నాం. కొన్ని వచనాలు చూద్దాం, చూడండి. నిర్గమాకాండం 28వ అధ్యాయం 9వ వచనం చూడండి. నిర్గమాకాండం 28:9. ప్రధాన యాజకుని వస్త్రధారణ చెప్తున్నాడు. తీసుకొని పచ్చల మీద పేర్లు రాయాలి. ఏ క్రమం అటు? ఈ క్రమం. వాళ్ళ పేర్లు రాయి. ఎలా రాయాలి? మొదట రూబేను పేరుతో ప్రారంభించు అని ఆయన చెప్తున్నాడు. ఎలా పడితే అలా రాయిక 12 పేర్లు ఎలా రాయాలి? జనన క్రమం. త్వరగానే చూద్దాం. 40వ అధ్యాయం నిర్గమాకాండం 4వ వచనం. నిర్గమాకాండం 40వ అధ్యాయం 4వ వచనం. బల్ల మీద ఉండాల్సినవన్నీ ఎలా ఉండాలట? ఈజ్ వెరీ పర్టికులర్. ఎక్కడ పడితే బల్లే కదా, ఎక్కడ పడితే అక్కడ పెట్టద్దు అని ఆయన బల్ల మీద ఉంచాల్సిన ఆ క్రమాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. సంఖ్యాకాండం 33:2 కూడా చూడండి. ప్రధాన యాజకుని క్రమాన్ని చెప్పాడు, ఆలయ క్రమాన్ని చెప్పాడు. సంఖ్యాకాండం 33:2. ఇశ్రాయేలీలు వాళ్ళు ప్రయాణాలు ఉన్నాయి కదా, ఆ తర్వాత ఏమన్నాడు? వారి సంచార క్రమముల ప్రకారము వారు ఎలా ప్రయాణం చేయాలో ప్రయాణం చేశారో మోషే క్రమముగా వాటిని రాస్తా ఉన్నాడు. సంచార క్రమము. సంచరిస్తా, ప్రయాణం కాదు అది సంచారం. వారి ఎలాగున అవిధేయులయ్యారో వాటిని అన్నిటినీ మోషే క్రమంగా రాస్తా ఉన్నాడు. ఇక్కడ కొన్ని బైబిళ్లలో కొంత తేడా కనబడుతుంది. కొత్త బైబిల్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం మరొక క్రమాన్ని మనం చూడబోతున్నాం. 15వ అధ్యాయం 22వ వచనం. కొత్త బైబిళ్లలో కొద్దిపాటి తేడా కనబడుతుంది, అయినా పర్వాలేదు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. లేవీలకు ఒక అధిపతి ఉన్నాడు, ఆయన పేరు కెనన్యా. కెనన్యా పని ఏమిటంటే కొంతమందికి ట్రైనింగ్ ఇస్తాడు ఆయన. మందసమును మోయుటకు ఎలాంటి వాడట? సంఘానికి గట్టివాళ్ళు కావాలి. కోపం వస్తే, ఆగ్రహం వస్తే, లేకపోతే ఏదైనా కష్టం వస్తే, బాధ వస్తే వెళ్ళిపోయేవారు కాదు. ఎలాంటి వాళ్ళు కావాలట? గట్టివాళ్ళు కావాలి. పొట్టివాళ్ళు అయినా పర్లేదు, ఎలాంటి వాళ్ళు కావాలి? గట్టివాళ్ళు కావాలి. కెనన్యా ఎలాంటి వాడు? గట్టివాడు. ఎందుకని? మందసం మోయాలంటే గట్టిగా ఉండాలి. లూజుగా ఉంటే మందసాన్ని ఏం చేయలేడు? మోయలేడు. మందసము పరిశుద్ధమైనది. మందసము దేవుని సన్నిధిని సూచిస్తుంది. మందసము దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి.
అందువల్ల ఆ మందసం మోసేవాడు గట్టివాడై ఉండాలి. తర్వాత చదువుతున్నారా? మందసము మోయిటి ఎందుకు గట్టివాడై ఉన్నాడు. ఆ మందసం మోయడానికి ఏముందట? క్రమము ఉన్నది. మందసము మోయడానికి క్రమము ఉన్నది. అయితే ఆ క్రమమును ఎరిగిన కెనన్యా ఆ యవన యాజకులకు ఏమి నేర్పిస్తున్నాడు? మోత క్రమము. ఆ మాట ఉంది చూసారా? అతడు మోత క్రమము నేర్పుటకై నియమించబడి, హి వాజ్ అపాయింటెడ్. ఎందుకని? నేర్పించాలి. తర్వాత తరానికి ఏం చేయాలి? నేర్పించాలి. తరతరాలు ఆ మందసాన్ని యాజకులు భుజాల మీద మోయాలి. ఎడ్ల బండి మీద ఎక్కించకూడదు. ఎన్నడే కానీ వారు క్రమాన్నే తప్పకూడదు. అందువల్ల ఏమి నేర్పిస్తున్నాడు ఆయన? మోత క్రమము నేర్పిస్తున్నాడు. ప్రత్యక్ష గుడారములో యాజకుని వస్త్రధారణ, పరిశుద్ధ స్థలములో బల్ల మీద ఉన్న క్రమం, అతి పరిశుద్ధ స్థలములో ఆ మందసం యొక్క మోత, అది కూడా క్రమముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, మన దేవుడు క్రమాన్ని కోరేవాడు. పాత నిబంధన గ్రంథంలోనే కాదు, కొత్త నిబంధన గ్రంథంలో కూడా. కొరింథీ మొదటి పత్రిక చూడండి, 14వ అధ్యాయం. నూతన నిబంధన సంఘములో కూడా ఆయన ఏం కోరుతున్నాడు? 14వ అధ్యాయము 39వ వచనం చదువుకున్నామండి. కొరింథీ సంఘంతో పౌలు చెప్తున్నాడు, నా సహోదరులారా, ఇవన్నీ చెప్పి ఆఖరిలో చెప్పాడు, సమస్తమును మర్యాదగాను. కాబట్టి ఇశ్రాయేలీల మధ్య మాత్రమే కాదు, సృష్టి అంతటిలో క్రమం, ఇశ్రాయేలీల మధ్య క్రమం, దేవుని పిల్లల మధ్య కూడా ఆయన ఏం కోరుతున్నాడు? క్రమమును కోరుతూ. విచ్చలవిడితనం మంచిది కాదు. ఎటు పడితే అటు విశ్వాసములో ఊగిసలాడడం మాత్రం మంచిది కాదు. మన విశ్వాసము, మన క్రైస్తవ జీవితము ఎలా ఉండాలి? క్రమముగా ఉండాలి. ఏ డిసిప్లైన్ క్రిస్టియన్ లైఫ్. మన దేవుడు క్రమమును కోరుతా ఉన్నాడు. మర్యాదను ఆయన కోరుతున్నాడు. అన్యుల ప్రదేశాల్లో క్రమము లేదు. అందుకనే నోవాహు కాలం గురించి చెప్పాడు. నారు నాడుతున్నారు కదా, వివాహాలకు ఇస్తున్నారు, వదిలేస్తున్నారు. ప్రజల మధ్య ఎలాంటి క్రమము లేదు, అన్యుల మధ్య ఎలాంటి క్రమము లేదు. కానీ దేవుని పిల్లల మధ్య ఏముంది? క్రమము ఉన్నది అని ఆయన చెప్తున్నాడు. అలా అయితే ఇప్పుడు రండి, తిమోతి పత్రికలో కనీసం 7-8 క్రమాలైనా మనం చూడగలుగుతాం. మనం ముందే విన్నట్లుగా అవి మన అనుభవ జ్ఞానం కావాలి అని గుర్తుపెట్టుకోవాలి. ప్రభువా, ఈ క్రమము నా అనుభవ జ్ఞానంగా చెయ్యి అని మనం ప్రార్థించాలి. మొదటిది చూస్తారా? ఊరకనే అలాగా జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తాను. ఆ తర్వాత ఒక్కొక్క దాని దగ్గర మనము కొంత ఆలోచన చేయడానికి ప్రభువుపై ఆధారపడతాం. మొదటి అధ్యాయంలోనే కనీసం 3 క్రమాలు మనం చూడగలుగుతాం. నెంబర్ 1, 8వ వచనం చూడండి. క్రమము అనే మాట అక్కడ కనబడదు, కానీ అది ఎంతో క్రమంతో ఉన్నదో మనం ఆలోచన చేయబోతున్నాం. ఆ వచనములో మహిమగల సువార్త అనే మాట మనస్సులో వేసుకోండి. నెంబర్ 1, మహిమగల సువార్త. దానికి ఇలా పేరు పెట్టుకుందాం, సువార్త క్రమము. సువార్తకి ఏమున్నది? క్రమం ఉన్నది. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి కాదు. సువార్త క్రమము ఆయన చెప్తున్నాడు. ఏ సువార్త అన్నాడు? మహిమగల సువార్త. మనసులో అలా ఉంచుకోండి. రెండవది, 5వ వచనం చూడండి. ఉపదేశ సారము అని చెప్పాడా? కాబట్టి బోధ క్రమము. సంఘానికి, ప్రపంచమంతటిలో ఉన్న సంఘం అంతటికి ఒక్కటే బోధ. దానికి ఆయన క్రమాన్ని పెట్టాడు. ఈనాడు ఎన్నో డినామినేషన్లు, ఎన్నో క్రైస్తవ శాఖలను మనం చూస్తున్నాం. గందరగోళ పడతా ఉన్నాం. కారణం ఏంటంటే ఈనాడు
చాలామంది దేవుని పిల్లలమని చెప్పేవాళ్ళు ఉపదేశ క్రమంలో లేరు. ఇక్కడున్న నీవు నేను సత్యవాక్య క్రమములో ఉండాలి అని మన అనుభవం కావాలి అని మనం కోరుకుంటాం. మొదటిది క్రమం చూసాం, సువార్త క్రమం. రెండవది బోధ క్రమం. మూడవది అక్కడ ఆ మాట లేకపోయినా మనం గ్రహిస్తాం. వచనం 17 చూస్తారా? పౌలు హృదయం అంతా తాను ఎలా రక్షించబడ్డాడో చెప్పాక పౌలు హృదయంలో నుండి పెళ్ళుబికి వచ్చినటువంటి ఒక గంభీరమైనటువంటి కృతజ్ఞత ఆ వచనములో కనబడుతుంది. ఏమన్నాడు? ఆయన ఎవరట? సకల యుగములలో రాజు, అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయ దేవుడు. ఆయనకి ఏమేమి కలగాలి? ఘనత కలగాలి, మహిమ కలగాలి. ఎప్పుడెప్పుడు? యుగ యుగములో. దీన్ని ఏమంటారంటే ఆరాధనా క్రమం. అదే 6వ అధ్యాయంలో కూడా చెప్పాడు. అది కూడా మనం చూస్తాం. చూడండి, ఆయన ఎవరు? 15, 16 వచనాలు. ఆ శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి అయిన వాడు తగిన కాలంలో భూమి మీద ప్రత్యక్షమయ్యాడు అని చెప్తున్నాడు. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. 16లో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడు ఆయన చూడలేదు, చూడనేరడు. ఆయనకి శాశ్వతమైన ప్రభావము. ఆరాధన ఎలా చేయాలో పౌలు తిమోతి పత్రికలో ఆయన ప్రస్తావిస్తున్నాడు. మూడవది ఆరాధనా క్రమం. ఈనాడు లైట్లు, బల్బులు, పొగ, మ్యూజిక్ మధ్య ఏమంటా ఉన్నారు? వీళ్ళంతా డ్యాన్సులు వేయడం, విజిల్స్ వేయడం ద్వారా ఏమంటున్నారు? ఆరాధన అంటున్నారు. అసలు ఆరాధన ఏ క్రమములో ఉందో లేఖనాల్లో మనము చూసి నేర్చుకుని ప్రభువునందు ఆనందించబోతా ఉన్నాం. మొదటి అధ్యాయంలో కనీసం ఎన్ని క్రమాలు చెప్తున్నాడు ఆయన? 3 క్రమాలు చెప్తున్నాడు. ఒకటి సువార్త క్రమం, రెండవది బోధ క్రమం, మూడవది ఆరాధన క్రమం. చాలా త్వరగా ఒక్కొక్కటి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది సువార్త క్రమం. చూడండి, సువార్త క్రమం వచనం చదువుకుందాం. 8వ వచనం. రైట్, 8వ వచనం. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త. పౌలు సువార్త క్రమాన్ని గ్రహించాడు. పౌలు ఎఫెసులో ఉన్న తిమోతికి మాట రాస్తున్నాడు. ఎందుకు పౌలు సువార్త క్రమాన్ని గురించి చెప్తున్నాడు అనంటే, ఎఫెసు సంఘములో దుర్బోధకులు ప్రవేశించారు, నిష్ప్రయోజనమైన బోధ ప్రవేశపెట్టారు. వారు ధనవంతులైన స్త్రీలను వారు టార్గెట్గా చేసుకుని వారు దేవుని యొక్క వాక్యాన్ని భిన్నంగా బోధిస్తున్నారు. సువార్త యొక్క స్వరూపాన్ని మార్చారు. అందువల్ల ఆ దినాల్లో పౌలు సువార్త క్రమాన్ని తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈనాడు మనకున్న బైబిళ్ళు ఉన్నట్టుగా వారికి ఆనాడు బైబిళ్ళు లేవు. చదువుకుని గ్రహించడానికి అంత వెసులుబాటు లేదు. ఎఫెసులో ఉన్న తిమోతి సువార్త క్రమం ఇది, నీవు ఎఫెసులో బోధించు. ఆ సంఘములో కొంతమంది చేరి వారు ఏం చేస్తున్నారు? 3వ వచనం చూడండి. నేను మాసిదోనియాకు వెళ్తున్నాను, సంఘములో కొద్ది మంది ఉన్నారు, నేను వెళ్ళాక వాళ్ళు లేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? సత్యమునకు భిన్నమైన బోధ. వారి యొక్క సువార్త ఏమిటి అంటే కల్పనా కథలు, మితములేని వంశావళులు, విశ్వాస సంబంధమైన ఏర్పాటుతో సంబంధము లేనివి, వివాదాలతో సంబంధము ఉన్నవి. తిమోతి, నేను వెళ్ళిపోయాక సంఘములో కొంతమంది చేరి వారు సువార్త క్రమాన్ని ఏం చేస్తారు? మారుస్తారు. నేను ఉంటుండగా వాళ్ళు చేయలేదు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో కూడా పౌలు అదే చెప్పాడు. నేను వెళ్ళిపోయాక క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యలో నుండే ఇక్కడే ఉన్నారు. వాళ్ళు సంఘానికి ప్రభు ఇచ్చిన చక్కటి సువార్త వారు దాడి చేస్తున్నారు.
అందువలన సోదరి సోదరులారా, ప్రభు మనందరికీ సువార్త క్రమాన్ని నేర్చుకునే ప్రివిలేజ్ ఇచ్చాడు, ధన్యత ఇచ్చాడు. ఏది సువార్త క్రమమో మనం గ్రహించకపోతే తెలియకుండానే మనము దుర్బోధలో పాలు పంపులు పొందే అవకాశం ఉన్నది. అప్పుడప్పుడు మన వాళ్ళు ఎవరికైనా బాగోలేదనుకోండి, వారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు? అమ్మా, యేసు ప్రభుని నమ్ముకో, ప్రభు ఏం చేస్తాడు నిన్ను అని ఉందా బైబిల్లో? కానీ అంటామా లేదా మనం సాధారణంగా? వాళ్ళకి ఏదో నెమ్మదిగా అప్పటికప్పుడు ఊరట కలిగించాలని మనం ఏమంటాం? యేసు ప్రభుని నమ్ముకో, నీకేమవుద్ది? బాగా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బాగా అవుద్ది అని మనం అంత కరాఖండిగా మనమేమీ చెప్పడానికి వీలు. అయితే ప్రార్థన చేస్తామమ్మా, నీకు క్షేమం కలగాలని ప్రార్థన చేస్తామని చెప్పచ్చు. అంటే యేసు ప్రభుని రోగాలు పోవడానికి నమ్ముకోవాలా అనే భావన వారిలో ఏమవుతుంది? కలుగుతుంది. కానీ వారిలో ఉన్న పాప రోగము మరింత భయంకరమైనది, అగ్నిగుండంలో వాళ్ళు కేకలు వేయబోతున్నారు అనేది వారికి అర్థం కావాలి. సువార్త క్రమాన్ని సంఘము నేర్చుకోవాలి అని ఆయన చెప్తున్నాడు. అన్నా, మేము సువార్త చెప్తామా ఏంటి, మాకు ఎందుకులే అని అనకూడదు. అసలు సువార్త క్రమాన్ని మనం నేర్చుకోకపోతే మరొకడు ఎవడో ఒకడు మనల్ని తప్పుదోవ పట్టించే అవకాశం కూడా ఉంది. సువార్త క్రమం పట్ల సంఘము ఖచ్చితమైన ఒప్పుదల కలిగి ఉండాలి. దాని కొరకై ఆయన అనుక్షణం మనకి సహాయం చేస్తున్నాడు. ఏరా సువార్త కూడా నీకు తెలీదా అని అండాయన. ఆ సువార్త పట్ల ఖచ్చితమైన ఒప్పుదలలో మనము నిలిచి ఉండాలి అని ఆయన చెప్తున్నాడు. దొర్నాల్లో ఉన్న సంఘం ఈ సువార్తకు బోరగా ఉన్నది, ఈ సువార్తను ప్రకటిస్తూ ఉంది. నీవు నేను ఈ సువార్తకు సాక్షులంగా మనమున్నాం. ఈనాడు క్రైస్తవ్యం పేరు మీద సువార్త వక్రీకరించబడింది. ప్రాస్పారిటీ గాస్పుల్, యేసు ప్రభుని నమ్ముకోండి మీ కోర్టులు కేసులు పోతాయి, యేసు ప్రభుని నమ్ముకోండి మీకు పిల్లలు పడతారు కదా. ప్రజలు ఎన్నో సమస్యల్లో ఉన్నారు. కాబట్టి ఈ దుర్బోధకులు వారు ధనాపేక్ష కొరకై అమాయకులైన వారి ఆశలను వాళ్ళు తప్పుగా వాడుకుంటూ ఉన్నారు. ఈ ఆఖరి దినాల్లో అందుకని అక్కడక్కడ మనం వింటూ ఉంటాం సువార్త స్వస్థత సభలో. వాళ్ళు ఏం చెప్తారు? యేసు ప్రభు వెళ్ళినప్పుడు అలా జరిగింది అంటారు, పౌలు వెళ్ళినప్పుడు అలా జరిగింది అంటారు. సువార్త స్వస్థత సభలో మరి ఏం చేద్దాం? మరి సువార్త సభ ఉంది కానీ స్వస్థత సభ లేదు. మా దగ్గరికి రండి రండి అని పౌలు ఎవరిని పిలవలేదు. ఆ దినాల్లో దేవుని యొక్క వాక్యము స్థిరపరచబడ్డానికి ప్రభు కొన్ని కార్యాలు చేస్తూ వచ్చాడు. వాక్యము స్థిరపడిన తర్వాత అలాంటి సూపర్ న్యాచురల్ కార్యాలు ఆయన రెగ్యులర్గా అనుమతించలేదు అని గ్రహించాలి. దేవుని యొక్క వాక్యం క్రమమైనటువంటిది. ఎంతో విచారం ఏంటో తెలుసా? ఈ దుర్బోధకులు వారి జోబు నింపుకోవటం కొరకాయి. క్యాన్సర్ పేషెంట్స్ వారి యొక్క టార్గెట్, హృదయంలో కృంగిపోయిన వారు, సమస్యలో ఇరుక్కున్నవారు వారి టార్గెట్. అసలు సువార్త ఏం చేస్తుంది? నెమ్మదిగా ఈ సువార్త ఈ భాగంలో నుండి మనం చూడబోతున్నాం. వాట్ గాస్పుల్ మేక్స్ అస్, ఎలా మనల్ని మారుస్తుంది. చూడండి, 1వ అధ్యాయం 8వ వచనంలో శ్రీమంతుడగు దేవుడు అన్నాడు. ఈ సువార్త ఇచ్చింది ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు. ఈ మాటలు ఆయన చెప్తూ చూడండి, పౌలు అన్నాడు 12వ వచనం, పౌలు తన గత సాక్ష్యం చెప్తున్నాడు. ఈ వచనాల్లో పౌలుని 3 భాగాలుగా మనం చూస్తాం. 1, గతంలో పౌలు ఎలాంటి వాడు, దమస్కు దారిలో ఆయనకి ఏమైంది. 2, 3వది ఆ క్షణము నుంచి అతని జీవితం ఎలా మారిపోయింది. దీన్ని ఏమంటామంటే సువార్త ఒక భయంకరమైన వ్యక్తిని మార్చింది. నెంబర్ 1,
12వ వచనం చూడండి. పౌలు గత జీవితం ఎలాంటిది? పూర్వము ప్రభు పిల్లల్ని, యేసు క్రీస్తు ప్రభుని దూషించేవాడు. ఆయన్ని మెస్సియా అని ఒప్పుకునేవాడు కాదు, క్రీస్తు అని ఒప్పుకునేవాడు కాదు. పూర్వము దోషకుడు. 2 దేవుని పిల్లల్ని హింసించేవాడు. 3 హానికరుడు. ఇంకా చాలా విషయాలు చెప్పాడు. అలాంటి నన్ను ప్రభు కనికరించాడు అన్నాడు. సువార్త ఘోరాతి ఘోరమైన వ్యక్తులను ఏం చేస్తుంది? కనికరిస్తుంది. సువార్త ఇతడు బ్రదర్ ఎవరో చెప్తున్నారు మొన్న, దెర్ ఆర్ 3 వండర్స్ ఇన్ హెవెన్. 3 అద్భుతాలు. ప్రభువే గొప్ప అద్భుతం. ఆయన్ని మనం చూసి మనం మైమరిచిపోతాం. మేము విన్నది చదివింది చాలా తక్కువ అని భావిస్తాం. ఆయన ఎంత గొప్ప మహిమలో ఉన్నాడో ఆయనను మనం చూస్తాం. ఆ రోజు సమీపంగా ఉంది. 2వ అద్భుతం ఏంటంటే, నాలాంటి వాడు పరలోకంలో ఉండడం. సిలువలో వేలాడుతున్న దొంగ ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. లోకమంతా ఏమంది? వీడు ఎందుకు పనికిరాడని ఏం చేసింది? ఆడిని చంపేసింది. కానీ పరలోకం వాడిని హత్తుకుంది. కారణం ఏంటంటే, ఆఖరి క్షణములో అతడు ప్రభు అయిన యేసు క్రీస్తుని ఏం చేశాడు? దేవుని సంకల్పం ఏంటో ఆఖరి క్షణంలో గ్రహించాడు, విశ్వాసం ఉంచాడు. అతడు నిత్య జీవానికి వారసుడయ్యాడు. 2వ అద్భుతం, వీడు రక్షణ పొందాడు. వీడు అసలు ఏమాత్రం కూడా పరలోకములో ఉంటాడని ఎవరెవరి గురించి ఊహించమో వాళ్ళందరూ ఎక్కడ ఉంటారో పరలోకంలో ఉండే అవకాశము ఉంది. నాలాంటి భ్రష్టుడు విశ్వాసం ఉంచగానే పరలోకం. 3వది ఏంటంటే, పైకి చాలా భక్తిగా నటించి లోపల ఏమాత్రం విశ్వాసము లేకుండా, అయ్యో నేను పరలోకంలో ఉంటారనుకున్నానండి, కానీ ఎక్కడున్నారు వీళ్ళు? ఎక్కడున్నారు? నరకంలో ఉన్నారు. మత్తయి సువార్త 7లో చెప్పాడు, ప్రభువా ప్రభువా నీ నామమున మేమేం చేశాం? అద్భుతాలు చేశాం, దయ్యాలు వెళ్ళగొట్టాం, స్వస్థతలు చేశాం, ఇన్ని చేశాం అంటే ప్రభు ఏమన్నాడు? అక్రమము చేయవల్లారా. అంటే వీళ్ళందరూ భూమి మీద ఉన్నప్పుడు ఎలా కనబడుతున్నారు మనకి? ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడికి వెళ్తారు అన్నట్టుగా కనబడుతుంది. ఒక రోజు రాబోతుంది వాళ్ళు ఎక్కడుండరు. 3 వండర్స్ అండి. ఆశ్చర్యపోతాం మనం. సువార్త ఏం చేస్తుంది? పౌలు అంటున్నాడు, నాలాంటి భ్రష్టుడు విశ్వాసము ద్వారా ఎక్కడికి వచ్చాడు? పరలోకానికి వచ్చాడు. పౌలు అంతవరకు ఎలాంటి వాడంటే స్వనీతిపరుడు, సెల్ఫ్ రైచియస్, ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడు. అంటే ఏదైనా తప్పు చేశాడా ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉంటాడు. అలాంటి వాడు అంటున్నాడు, ప్రభు నన్ను కనికరించాడు. చాలామందికి అండి విశ్వాసం కాకుండా ఇలా చెప్పాలి, స్వనీతి అనే చింపిరిగుడ్డల మతం ఉంటుంది. అది వారి యొక్క అవమానాన్ని కప్పదు. నేను మంచివాణ్ణి, నేను మంచి చేస్తున్నాను, మంచి బైబిల్ చెప్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. వారికే మనందరికీ సువార్త కావాలి. మన నీతి మనల్ని రక్షించదు. యేసు ప్రభు ద్వారా దేవుని నీతి మనల్ని కప్పాలి. యేసు ప్రభు ద్వారా దేవుని అకౌంట్లో ఉన్న నీతి మన అకౌంట్లోకి క్రెడిట్ కావాలి. ఇది విశ్వాసం ద్వారా జరుగుతుంది. సువార్త అంటే అదే. మీరు స్వనీతి చేత రక్షించబడలేదు, క్రియల ద్వారా రక్షణ పొందలేదు, కానీ ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఏం పొందారు? రక్షణ పొంది విశ్వాసము ద్వారానే కృపచేత మీరు రక్షించబడ్డారు. పౌలు ఈ సువార్త క్రమం మీద ఆయన దృష్టి పెట్టాడు, ఆయన విశ్వాసం ఉంచాడు. దమస్కు దారిలో ఆయన పట్టబడ్డాడు. సంఘాన్ని హింసించడానికి వెళ్ళిపోతూ ఉంటాడుగా దమస్కు దారిలో పట్టబడ్డాడు. ప్రియులారా వినండి, పౌలు ఆయన మొట్టమొదటి ప్రశ్న, సువార్తలో వేయాల్సిన మొట్టమొదటి ప్రశ్న ఏంటో తెలుసా? ప్రభువా నీవు ఎవడవు?
పౌలు అడిగిన ప్రశ్న అదే. ప్రభువా నీవు ఎవడవు? హూ ఆర్ట్ thou? నీవెవడవు? పౌలు అదే ప్రశ్నతో జీవితాంతం గడిపాడు. సువార్త కేంద్రం ప్రభువైన యేసుక్రీస్తే. యేసుక్రీస్తే సువార్త. ఫిలిప్పీ పత్రికలో పౌలు చెప్తున్నాడు, ప్రభువా నీవెవడవని అడిగి ఆగిపోయిన వాడు కాదు, జీవితాంతం అదే ప్రశ్న, అదే ప్రశ్న. 3వ అధ్యాయంలో చెప్తున్నాడు. చివరికి వచ్చేసాడు జీవితంలో. పౌలు అంటున్నాడు, ఏ విధము చేతనైనా ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగుట. ఐ వాంట్ టు నో హిమ్. ఐ వాంట్ టు నో నాట్ అబౌట్ హిమ్. ఆయన గురించి కాదు. ఎవరిని తెలుసుకోవాలి? ఆయననే. అంటే ఆయన లక్షణాలే నా లక్షణాలు కావాలి. సువార్త ఎవరి గురించి చెప్తుంది? చెప్పాలి. ఎవరి గురించి? నా గురించి కాదు, నీకు చెప్తుంది. నీ గురించి, నా గురించి. లాస్ట్లో ఫస్ట్ ఎవరి గురించి చెప్తుంది? దేవుని గురించి, విశేషంగా ప్రభువైన యేసుక్రీస్తు గురించి. దట్స్ ద గాస్పెల్. ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఉన్నారు, కానీ మీ పక్కనే రాయలసీమలో బాంబులు వీరుడు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు అని తీసుకొచ్చి కూర్చోబెట్టామనుకోండి, ఈ హాల్ సరిపోద్దండి? మాట్లాడట్లేదు, సరిపోదు. ఎందుకని? ఎవరి గురించి వినడానికి వస్తున్నారు ప్రజలు? బాంబులు వీరుడి గురించి. ఎవరి గురించి వినడానికి ఆసక్తి లేదు? ఈ సాక్ష్యాల పేరు మీద ఎవరైనా చెవి ఇస్తే వారు 2 రోజులు 3 రోజులు వారి గురించే చెప్తారు. కానీ సువార్త ఎవరి గురించి చెప్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు. ఫలానా ఊళ్ళో పూజారి ప్రభువు నమ్ముకున్నాడంటే, ఇప్పుడు అంతా కదా అదే మార్కెటింగ్. MBA స్టూడెంట్స్ కూడా తెలదు అలాంటి మార్కెటింగ్ చేస్తున్నారు వీళ్ళు. మారిన పూజారి అని వాళ్ళ పోస్టర్లు వేస్తే చాలు, ప్రజలు వస్తారా రారా? కానీ సువార్త మన గురించి చెప్పదు. మొదట ఎవరి గురించి చెప్తుంది? ప్రభువైన. వినండి సోదరి సోదరులారా, యేసు ప్రభుని గురించి చూస్తూ ఉంటుండగానే మనం ఎంత భయంకరమైన వ్యక్తులు ఆటోమేటిక్గా మనకేమైపోతుంది? అర్థమైపోద్దండి. యెషయా నువ్వు ఇలా ఉన్నావు అని ఎవరు ఏం చెప్పలేదు. అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన గురించి పలకబడుతున్న ఆ సన్నుతి వినగానే యెషయా గుండెలు బాదుకుంటున్నాడు. అయ్యో నేనెవరిని? అపవిత్రుడను. అపవిత్రమైన ఆ ఒప్పుదల సువార్త ఫలితం అండి. సువార్త కేంద్రం ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన చూడగానే యెషయా ప్రభువునే చూశాడు. ఆయన హృదయంలో ఒప్పుదల కలిగింది. తాను ఎంత అపవిత్రుడో అర్థమైంది. దమస్కు దారిలో ప్రభువును చూశాడు పౌలు. ప్రభునందు విశ్వాసం ఉంచాడు. ఒక్క మాట చూడండి, తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో పౌలు అందరిలాగే యేసుక్రీస్తు అని అనడు. ఎక్కువ సార్లు ఏమంటాడు? క్రీస్తు. ఎందుకు అంటాడు అలా? పౌలు ఇప్పుడు యోహాను మీరు చూడండి, పేతురుని మీరు చూడండి, వాడు సువార్త అయినా పత్రికల రాత అయినా ప్రభుని ఏమని చెప్పారు వాళ్ళు? యేసు క్రీస్తు. ఆదిమ అపోస్తులు యేసే క్రీస్తు అని చెప్పారు. కానీ పౌలు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? క్రీస్తు. యేసే క్రీస్తు అని అపోస్తులు ఎందుకు చెప్తున్నారు అని అంటే, యేసు ఆయన శరీరానికి పెట్టబడిన పేరు. క్రీస్తు ఆయన చేసే 3 పనులు: ప్రవక్తగా, యాజకుడిగా, రాజుగా, ఆయన అభిషిక్తుడు. కాబట్టి ఆయన పేరు ఏం పేరు? క్రీస్తు. యేసు అనే నరావతారిలో ప్రవక్తగా, యాజకునిగా, రాజుకునిగా ఆయన 3 పనులు ఎలా ఉంటాయో వారు ఎరుగుదురు శిష్యులు. కానీ పౌలు శరీరధారిగా ఉన్న యేసు ప్రభుతో నడిచినవాడు కాదు. ఎక్కడ చూశాడు ప్రభువుని పౌలు? దమస్కు దారిలో. ఏ స్థితిలో చూశాడు? సిలువ వేయబడి సమాధి చేయబడి తండ్రి కుడి పార్శ్వమున ఎలా ఉన్నాడు? హెచ్చించబడ్డాడు, ఆసీనుడై అక్కడ చూశాడు క్రీస్తుని. కాబట్టి యేసు తెలియదు మొదట పౌలుకి. ఎవరు తెలుసు? క్రీస్తు తెలుసు. ఆ క్రీస్తే ఏమై ఉన్నాడు? యేసు.
వీళ్ళు ఏం చూశారు? యేసు ప్రభును చూస్తూ చూస్తూ ఆయనలో క్రీస్తుని కనిపెట్టారు. అందుకనే ఫిలిప్పు నతానియేలుతో అంటున్నాడు, మేము ఎవరిని కనుగొన్నాం? మెస్సియాను, అంటే క్రీస్తుని. క్రీస్తుని ఎక్కడ కనుగొన్నారు వాళ్ళు? యేసు ప్రభు అనే ఒక బాడీలో కనుక్కున్నారు. అందుకని పౌలు అంటాడు, నేను ఎవరిని చూశాను? క్రీస్తు. ఆ ప్రభు యొక్క సువార్త నన్ను మార్చింది అని చెప్తున్నాడు. ఆయన దేవాతి దేవుడై ఉండి నరావతారిగా ఆయన దిగి వచ్చాడు. ఆయన క్రీస్తు యేసు. ఆయన యందు విశ్వాసం ఉంచాడు. ఏమిటి అసలు సువార్త? 15వ వచనం చూడండి, 1:15. తిమోతి మొదటి పత్రిక 1:15. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎవరట? పాపులు. ఈ మాట నచ్చుద్దండి మనకి? లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? ఆ మాట మనకు నచ్చుద్దా? నచ్చదు. నచ్చినా నచ్చకపోయినా మన యొక్క స్థితి ఇదే. క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, మీకు క్యాన్సర్ వచ్చింది అని చెప్పారు. నచ్చుతుందా? నచ్చదా? నచ్చదు. దుఃఖం ఏర్పడదా? ఏర్పడుతుంది. కానీ అది వాస్తవమా కాదా? బైబిల్ అదే చెప్తుంది. ఈ పాపులకు ఏం కావాలట? రక్షణ. దేని నుండి? శిక్ష నుండి. దాన్ని తప్పించడానికి ఎవరు వచ్చారు? క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. అంతే సువార్త. ఆ మాట నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమై ఉన్నది అని చెప్పాడు. 16 అట్టి వారిలో నేను ఎవరిని? ప్రధానుడను. రైట్. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ తలంపు మీకు అందించే అదేమిటంటే, పౌలు ప్రభు ఏమని చెప్పాడు? మనుషులందరూ ఏమవ్వాలి? రక్షణ పొందాలి. రెండవ స్టెప్ ఏంటి? సత్యము గురించిన ఈ సువార్త విన్నాడు, రక్షించబడ్డాడు. వినండి, సువార్త కేవలం రక్షించబడ్డానికి మాత్రమే కాదు, సువార్త విశ్వాసులో జీవితాంతం పనిచేస్తుంది. ఇది మర్చిపోకూడదు. అందుకనే కొరింథీ పత్రికలో అన్నాడు, సిలువను గుర్చిన వార్త నశించు వారికి ఏమైంది? వెర్రితనం. రక్షించబడుచున్న మనకేమైంది? ఆ సిలువ వార్తే సువార్త. అనుదినము సువార్త మనకేమిస్తుంది? శక్తినిస్తుంది. విశ్వాసి ప్రతిరోజు తనకు తాను సువార్త జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడెవరో, తాను ఎట్టి స్థితిలో ఉన్నాడో, ఎలా రక్షించాడో ప్రతి విశ్వాసి సువార్తను ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకుని ప్రభుని స్తుతించాలి. పౌలు అంటున్నాడు, 16వ వచనం చూస్తారా? అయినను నిత్య జీవము నిమిత్తము తాను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉన్నాను అని ప్రభు నా పట్ల దీర్ఘశాంతాన్ని చూపి, పౌలు తనను తాను ఎవరితో పోల్చుకుంటున్నాడు? ప్రధాన పాపి. 15 చివరిలో కూడా ఆ మాట ఉంది, అట్టి వారిలో నేను ఎవరిని? పౌలు సువార్త విని విని తనను తాను పోల్చుకుంటున్నాడు. మీరు ప్రభువుని నమ్ముకున్నారు కదా, సువార్త మిమ్మల్ని ఏం చేసింది అని అంటే పౌలు అంటాడు, అయ్యా సువార్త నా జీవితంలో గొప్ప మార్పు తీసుకొచ్చింది. చూడండి, పౌలు 3 అనుభవాలు మనం చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం చూస్తారా? పౌలు, ఇందాక మీకు పత్రికల క్రమాన్ని చెప్పాను, దానిలో ఎర్లీ ఎపిజిల్స్ ఇవి. 15వ అధ్యాయం 9వ వచనం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం. అక్కడ పౌలు ఇలా చూడండి, ఎవరితో పోల్చుకుంటున్నాడో చెప్పండి చాలు. ఎవరితో పోల్చుకుంటున్నాడు? అపోస్తులులతో. చాలా గొప్పవాళ్ళు వాళ్ళు. యేసు ప్రభు తర్వాత మినిస్ట్రీని క్యారీ అవుట్ చేసేది వాళ్ళే. అద్భుతాలు సూచక్రియలు ఆ దినాన్ని చేసింది కూడా వాళ్ళే. పౌలు సేవ ఆరంభంలో తనను తాను ఎవరితో పోల్చుకుంటున్నాడు? అపోస్తులతో పోల్చుకుంటున్నాడు. కొన్ని రోజులు అయిపోయింది, సువార్త ప్రభావం ఆయన మీద పనిచేస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు కలిసి ఉంటాయి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు కలిసి ఉంటాయి. దానిలో చివరిలో ఉన్న మాట మీరు గమనించాలి.
ఇప్పుడు ఎవరితో పోల్చుకుంటాడో మీరు చెప్పాలి. అపోస్తులతో పోల్చుకోవటం లేదు. ఎవరితో పోల్చుకుంటున్నాడు? తోటి విశ్వాసులతో పోల్చుకుంటున్నాడు అని చెప్దాం. గొప్పవారితో పోల్చుకోవటం మానేశాడు. ఎవరితో పోల్చుకుంటున్నాడు? తోటి విశ్వాసులతో పోల్చుకుంటున్నాడు. పోల్చుకోవడంలో తక్కువే అంటున్నాడు. అక్కడ కూడా అపోస్తులందరిలో అత్యల్పుడు అని చెప్పాడు. ఇక్కడ పరిశుద్ధులందరిలో అత్యల్పుడు, అక్కడ తక్కువవాడు అని చెప్పాడు. మూడవది తిమోతి మొదటి పత్రిక 1:15 మనం చూస్తున్నాం. పౌలు సువార్త ఏం చేసిందంటే, పాపులలో ఎవరితో పోల్చుకున్నాడు? ఇప్పుడు మీరు చెప్పండి. 3 లెవెల్స్లో ఆయన పోల్చుకుంటూ వచ్చాడు. దిగాడా, హెచ్చింపబడ్డా చెప్పాలా? దిగాడు. సువార్త ఏం చేస్తుంది? మనల్ని దించుతుంది. సువార్త ఏం చేస్తుంది? మనల్ని దించుతుంది. సువార్త మనకు రక్షణ కలిగిస్తుంది. అంత మాత్రమే కాదు, సువార్త మన అనుదిన జీవితంలో తగ్గింపును నేర్పిస్తుంది, దీనత్వాన్ని నేర్పిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు ఆయన సాత్వికుడు, ఆయన దీనుడు. ఆయన పిల్లలైన మహానాయకులు ఉన్నారు, వారు సాత్వికులు, దీనులు. సువార్త మనల్ని ఏం చేస్తుంది? సాధారణంగా మన ఎవ్వరికి కూడా తగ్గించుకునే స్వభావం ఉంటుందా ఉండదా? ఏ బాబోయ్, ఉంటుందండి. దోరణాల వాళ్ళకి ఉంటుందండి. మరి మా గోదావరి వాళ్ళకి లేదు. ఏం చెయ్యం? ఎవరికైనా తగ్గించుకునే అవకాశం ఉండదండి. కానీ సువార్త విశ్వాసులమైన మనలో ఏం చేస్తుంది? దీనత్వాన్ని తీసుకొస్తుంది. సంఘంగా సాగాలి అంటే ఏం కావాలి? ఒకళ్ళొకడు దెబ్బలాడుకుంటున్నారు రోజు. ఉంటుందా సంఘం? ఆ భార్య భర్త దెబ్బలాడుకుంటున్నారు, ఉంటుందా కాపురం? దేవుని పిల్లలైన వాళ్ళు దీనులై తగ్గించుకుంటే అదే 133వ కీర్తన. సహోదరులు, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఆ ఐక్యత ఎలా సాధ్యమవుతుంది? దీనత్వంతో, దీర్ఘశాంతంతో సాధ్యమవుతుంది. సువార్త రక్షణ కొరకు మాత్రమే కాదు, సువార్త దేవుని పిల్లలు సాత్వికంతో కొనసాగటానికి. ఇప్పుడు సువార్త క్రమం ఏంటి అని అంటే, అది దుర్బోధకులను వ్యతిరేకించడం మాత్రమే కాదు, ఆ సువార్త నా అనుభవము అని చెప్తున్నాడు. సువార్త నీ అనుభవమేనా? నా అనుభవమేనా? మన అనుభవమేనా? సువార్త మన ఎక్స్పీరియన్స్లో కనబడతా ఉందా? ఎపిగ్నోసిస్. ఒకప్పుడు తగ్గించుకునేవాడిని కాదు, నా ప్రభు నాకు అర్థమయ్యాడు. ప్రియులారా వినండి, పొంతు పిలాతు ఎదుట సంకెళ్ళు కట్టబడి ఆయన మౌనంగా నిలబడ్డాడు. ఇది కదా సువార్త. హేరోదు ఎదుట మౌనంగా ఆయన నిలబడ్డాడు. ఎవరో మనం వివరిస్తూ ఉన్నారు, డోలోరిస్ కదా, యేసుప్రభు శిలువ మోసిన దారిలో ఎత్తైన చోట పిలాతు, కింద ప్రభు నిలబడ్డాడట. ఊహించడానికే కష్టం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆ సర్వాధిపతి ఒక వట్టి భ్రష్టుడైన మానవుని ఎదుట ఏమయ్యాడు? నిలబడ్డాడు. మనమేమంటామంటే, అవునే ఆయన మంచోడైతే తగ్గించుకుంటానండి అంటాం. ఎప్పుడు తగ్గించుకుంటాం మనం? ఇతరులు ఏమవ్వాలి మనకి? మంచోళ్ళు అయితే నేనేమిస్తానో తగ్గించుకోండి. కానీ ప్రభు అలాగ చేయలేదు. సంఘమాని అలంకారం ఏమిటో తెలుసా? సువార్త అనుభవంలో నుంచి వచ్చిన దీనత్వం. పౌలు చెప్తున్నాడు, ఏ క్రమం? ఈ క్రమం సువార్త క్రమము ఇట్టే పసిగట్టొచ్చు. వాక్యం వినేటప్పుడు బాగానే ఉంటామండి మనం, కానీ గొడవ వచ్చినప్పుడు, మాట వచ్చినప్పుడు సువార్త క్రమానికి తగ్గినట్టుగా ఉన్నామా లేదా? బయట అన్నా మొదట నేను ఏమి అనలేదన్నా, ఆ అక్కే మొదలెట్టిందన్నా, ఆ తర్వాత నేను తగులుకున్నానన్నా అంటది. ఎప్పుడు తగులుకుందంట? ముందు అనలేదు. ఎప్పుడు? నువ్వు ఎప్పుడు తగులుకున్నా గుర్తుపెట్టుకోవాలి, దేని ప్రకారం నడవాలి మనం? దూషించబడి బదులు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తాను ఏం చేసుకున్నాడు ఆయన? అది నీ అనుభవ జ్ఞానం అయితే అదే సువార్త క్రమం. సంఘములో ఉన్న మనమందరం
దేని ప్రకారం నడవాలి? తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. సువార్త విన్నాం, సువార్త ద్వారా బలాన్ని పొందుతూ ఉన్నాం. సువార్త ప్రకారము మనము నడుచుకోవాలి. సువార్త క్రమము ఉన్నదా నా జీవితానికి? దయగల తండ్రి, నీ మాటలను బట్టి స్తుతిస్తున్నాం. తదుపరి మాట్లాడి దాసుని కనికరించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి.